వెల్కమ్ టు 99 టీవీ వీటాక్స్ కార్యక్రమానికి స్వాగతం. సొంత ఇల్లు, సొంత స్థలం ఈ మధ్య తరగతి వాళ్ళ కళ. చాలామంది ఈఎంఐలు కట్టుకోవడం కోసమే ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారంటే కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకనంటే వాళ్ళు ఒక స్థలమో లేకపోతే ఒక ఫ్లాటో ఒక ఇల్లు తీసుకుని దానికి ఈఎంఐ కట్టుకుంటూ చాలా శ్రమ పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ కళ ఛిద్రమైపోతే ఈ ఇల్లు మీది కాదో లేకపోతే ఈ స్థలం మీది కాదను, లేదంటే మీరు నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఇంకోళ్ళకి గిఫ్ట్గా ఇవ్వాలన్నానో లేకపోతే ఇంకోళ్ళ పేరు రిజిస్ట్రేషన్ చేయాలన్నా లేదా అవసరానికి అమ్ముకోవాలన్నా కూడా ఇది మీకు చెందింది కాదు అని అంటే ఎంత వాళ్ళ కళ ఎలా ఛిద్రమైపోతుందో అది మనం ఊహించడానికి కూడా చాలా కష్టమైనటువంటి విషయం. 22A ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి చర్చ. 22A కింద భూముల్ని ఉంచడం వల్ల ప్రభుత్వం వాటికి రిజిస్ట్రేషన్ చేయకుండా అర్ధాంతరంగా రిజిస్ట్రేషన్లు ఆపేయటం, ఇది చాలా గందరగోళానికి, అలాగే వందలాది మంది వేలాది మంది బాధితులంతా కూడా ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి విషయం. 99 టీవీ గత 2 రోజులుగా చీఫ్ అడ్వైజర్ విజయబాబు గారు 22A ఈ భూమి వివాదం మీద నిర్వహించినటువంటి డిబేట్లతోటి వందలాది మంది స్టూడియోకి వచ్చి మొరపెట్టుకుంటున్నారు. వాళ్ళు ఆరోపిస్తున్న దాన్ని బట్టి ఇందులో 5 వ్యక్తుల ప్రమేయం ఉంది, అది కూడా ఒక చైన్ లింక్ లాగా. ఒక 5 ఈ దందా నడిపిస్తున్నారు అనేటువంటిది ఇది మా ఆరోపణ కాదు, బాధితుల ఆరోపణ. ఇది ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాల్సిన వాళ్లే ఇలా పబ్లిక్ ప్రాపర్టీ మీద, ప్రైవేట్ ప్రాపర్టీ మీద కన్నేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఏంటి అనేటువంటి బాధితులు బోరుమంటున్నారు. కోర్టులు కూడా ఈ విషయాన్ని సుమోటోగా తీసుకుని విచారించాలి, బాధితులకు న్యాయం చేయాలని కూడా బాధితులు మొరపెట్టుకుంటున్నారు. 99 టీవీ ఇప్పుడు ఆల్మోస్ట్ డిబేట్, ఇప్పుడు ముగిసిన డిబేట్ కూడా విజయబాబు గారు నిర్వహించిన డిబేట్ కూడా దాని మీదే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వటం కూడా జరిగింది. ప్రతిపక్షాలు కూడా రాజకీయ అంశాలతో పాటు ఈ విషయాన్ని కూడా చాలా సీరియస్గా తీసుకుని ప్రజల పక్షాన పోరాటం చేయాలని, ఉద్యమించాలని బాధితులు వేడుకుంటున్నారు. ఒక వేలాది కుటుంబాల సమస్య ఇది, లక్షల కోట్ల ప్రజాధనానికి సంబంధించినటువంటి సమస్య. ఈ సపోజ్ ఉదాహరణకు ఒక ప్రాంతం తీసుకుంటే కనుక టాప్ టు బాటమ్ అని చెప్పే బదులు బాటమ్ టు టాప్ అనొచ్చు. అలాగా ఒక బాధితుల ఆరోపణ సుమాండిది. హనుమ రాజీవ్ గాంధీ, ఈయన ఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, అలాగే జిల్లా రిజిస్ట్రార్ రవీంద్రరావు, సబ్ రిజిస్ట్రార్ తర్వాత కూకట్పల్లి రాజశేఖర్ రెడ్డి, అలాగే నారాయణ రెడ్డి కలెక్టర్ మేడ్చల్ మల్కాజ్గిరి. ఇలా స్టెప్ బై స్టెప్ వచ్చి ఇప్పుడు ఫైనల్గా ఈ వివాదం అనేటువంటిది రెవెన్యూ మంత్రి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇది బాధితులు చేస్తున్నటువంటి ఆరోపణ. ఈ ఇష్యూ మీద మనతో చర్చించడానికి ఉన్నారు కేఎస్ ప్రసాద్ గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. అలాగే లైవ్లో మనతో జాయిన్ అవుతున్నారు అశోక్ కుమార్ గారు, సామాజికవేత్త, అలాగే హైకోర్టు అడ్వకేటు. శ్రీ లక్ష్మయ్య గారు, రిటైర్డ్ తహసీల్దార్, అలాగే ఫార్మర్ స్టేట్ ప్రెసిడెంట్, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్. ప్రసాద్ గారు, అదే ఇంత సుదీర్ఘమైనటువంటి ఉపోద్ఘాతం తర్వాత మీరు ఈ 2 రోజులు డిబేట్ మన విజయబాబు గారు చేస్తున్నటువంటి డిబేట్లు కూడా మీరు ఫాలో అయ్యే ఉంటారు. అసలు ఎలా చూడాలి ఈ ఇష్యూని? ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే సార్. ఇది 22 అన్నది 2 రాష్ట్రాలు ఈసారి ఒక బిగ్గెస్ట్ టార్గెట్ పెట్టుకుని రెవెన్యూ మాడ్యూల్, ఇక్కడంటే ఈ ప్రభుత్వం అయితే ఢిల్లీకి కప్పం కట్టడానికి ప్రజల దగ్గర నుంచి గుంజుకునే కార్యక్రమం, అక్కడైతే మరి ప్రాంతీయ పార్టీ ఉంది, ఎవరికి దాసోహం చేస్తున్నారో తెలియదు. ఆంధ్రప్రదేశ్లో దగ్గర 60% ల్యాండ్లు 22Aలో పెట్టారు, ఇక్కడ దగ్గర 55 నుంచి 62% మధ్యలో పెట్టారు అన్నది ఒక నానుడి నడుస్తుంది. సో ఓవరాల్గా మీరు చూసుకుంటే ఈ 22A అప్రహెన్షన్స్ అన్నది ఇప్పుడు ఈ 22Aలో పెట్టే కన్నా పెట్టారు, పోనీ సంతోషం, ప్రభుత్వంకి హక్కులు ఉన్నాయి, పెట్టేశారు, మనం ఏం చేయలేం. కానీ ఇందాక మీరు చదివిన లిస్ట్ ఆఫ్ కలెక్టర్ గారు, ఎంఆర్ఓలు అండ్ స్టాంప్స్ అండ్ డ్యూటీ రిజిస్టర్ గారు, సబ్ రిజిస్టర్లు, ఇది రింగ్ మాస్టర్ల తయారీ. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అలాంగ్ విత్ రెవెన్యూ మినిస్టర్. అండ్ రెండోది, ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 22Aకి సంబంధించిన దగ్గర ప్రజలు ప్రాథమికంగా ఒక ఆస్తి కొనుక్కోవడానికి ఏం చేస్తారంటే, అరే బాబు ఈ ల్యాండ్ కొనుక్కున్నాం అని ఒక లీగల్ ఒపీనియన్ తీసుకొని తగలాడతారు. తర్వాత దిక్కుమాల బ్యాంకులకు వెళ్తారు లోన్లకి. తర్వాత ముష్టి రిజిస్టర్ దగ్గర కూర్చుని సంతకాలు పెట్టమని చెప్తారు, బాబు రిజిస్టర్ చేయొచ్చా లేదని. వాడు మొహానికి ఒక పెద్ద మ్యాప్ ఒకటి పెట్టి చేస్తారు అక్కడ, ఇది FTLలో చచ్చింది, ఇది ధ్వంసం చేసే ల్యాండ్, ఇందులో పడి చచ్చే ల్యాండ్ అని. ఇవన్నీ చూసి కూడా
ఈ పర్టికులర్ ల్యాండ్ మ్యాప్ మెంబర్ అందులో ఉందో లేదో చూడకుండా గుడ్డ చేతిలో పడినట్టు రిజిస్టర్ ఎలా చేస్తున్నాడు? ఇది ఫస్ట్ క్వశ్చన్. తర్వాత అప్పుడు హైడ్రా, ఇప్పుడు 22A. ఈ ఎలాగోలా రక్త మాంసాలు ప్రజలు పిండేద్దాం అనే కార్యక్రమమే తప్ప ఈ హైడ్రా కానీ ఈ 22Aకి సంబంధించిన విషయంలో కానీ సంబంధిత అధికారులు ఉదాహరణకు చెరువులు కబ్జా చేసి చచ్చారనో లేకపోతే దివసాలు చేశారనో చెప్పి వాళ్ళని ఎవరినైనా సస్పెండ్ చేసి ఆ అధికారులను సమీక్షించిన తర్వాత ఎస్ ఇది అన్యాక్రాంతంగా లంచాలు తీసుకుని ఈ పనికిమాలిన పనులు చేశారు, ఈ పనికిమాలిన వెధవలని ప్రజల బాహుళ్యంలో దృష్టిలో పెట్టి ఓ పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి తగలడిన తర్వాత ఆ సంబంధిత బ్యాంకులకు నోటీసులు ఇచ్చి అరే చిన్న డీవియేషన్ మీరు నేను కొనుక్కునే అపార్ట్మెంట్కి చిన్న డీవియేషన్ ఉంటే ఆ లోన్ ఎవరా పనికిమాలిన వెధవలు? నేను ఎందుకు తిడుతున్నానంటే సార్ ఇంత మెటిక్యులస్గా నేను ఒక ఎక్స్పీరియన్స్ నా అపార్ట్మెంట్ కొన్నప్పుడు మా లాయర్ గారికి కూడా తెలుసు కాబట్టి కనుక్కోండి ఎవరైనా. చిన్న చిన్న లీగల్ ఇష్యూస్లో వాళ్ళకు దిక్కుమా లీగల్ టీం ఉంటుంది, వాడు ఇది ఒప్పుకోవట్లేదు సార్ మా పర్వ్యూలు లేదని తీసి పడేస్తారు. ఒరిజినల్ లీగల్ ఒపీనియన్స్కి కూడా శాంచుటీ ఉండదు వాళ్ళ ప్యానల్లో కూర్చున్నప్పుడు. అలాంటి జరుగుతున్నప్పుడు ప్రభుత్వ పరంగా చర్యలు ప్రతిచర్యలు ఎక్కడ లేకుండా మమ్మల్ని పనిష్ చేయడం పెట్టండి. పేరుకి మాత్రం డెమోక్రసీ అని చెప్పి ప్రజాస్వామ్యంలో ప్రజల వల్ల ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజాప్రభుత్వం అని పేరు పెట్టుకుని మమ్మల్ని చంపేయడం ఏంటండి? FTL అని చెప్పి పొక్కలైన రెడ్డి తోసేస్తున్నారు, ఇల్లు బుల్డోజర్లు తెచ్చి తొక్కించేస్తున్నారు. కాంగ్రెస్ వాడికి ఇదేం బుద్ధులు అండి? ఆ యోగి ఆదిత్యనాథ్ బుద్ధులని తీసుకొచ్చి ఆ బుల్డోజర్లు తెచ్చి మానెత్తికి పెడుతున్నారు. ఇందులో సఫరర్స్ కామన్ పీపుల్. కొన్ని పెద్దోడ మురళీమోహన్ ఏదో పొక్కలైన బయటకు వెళ్ళి కొట్టేశారు, తిరుపతి రెడ్డి గారు ఇల్లు కూల్చేశారంటే మాకేం బాధలు లేవు. శభాషరా బాబు అందరికీ ఒకటే సమన్యాయం జరుగుతుందని వాళ్ళకైతే నోటీసులు ఇచ్చి టీకా తాత్పర్యాలన్నీ రాస్తున్నారు, మిగిలిన అయితే సంపుకు తినేస్తున్నారు. ఇప్పుడు 22A ల్యాండ్ ఉందనుకోండి, గవర్నమెంట్ ల్యాండ్ అంటారు, అందులో అపార్ట్మెంట్ కట్టి ఉంటారు కదా సార్. ఒక ఎంత కదని 40, 50, 60, 100 కుటుంబాలు అయితే బతికి వస్తున్నాయి కదా. ఈ సామాన్య మానవులు ప్రజలు దిక్కేటి సార్. కొన్ని అపార్ట్మెంట్కి పర్మిషన్ కూడా ఇస్తున్నాడు. ఇన్ని జరుగుతుంటే ఎవరికి బాధ్యత? ఎవరిని మొత్తుకోవాలి? మేము 22Aలో పెట్టేశారు, లేకపోతే 111 జీవో అంటాడు, అది ఇష్టం వచ్చిన పేర్లు పెడుతున్నాడు ప్రభుత్వాలు. ఇదేంటండి ల్యాండ్ల మీద పడి మాకు దోపిడీ ఏంటి? ఇది ప్రజాస్వామ్యం మళ్ళీ పేరెందుకు? ఇది హిట్లర్ ప్రభుత్వం లేదంటే ఒక గజనీ ప్రభుత్వం, ఎందుకంటే నిన్నది మేము మర్చిపోతాం. ఇవాళ ఉన్నవన్నీ 22A కాదని మీరు అందరూ ప్రూవ్ చేసుకొని చాలు. నేను ఒక ఎక్స్పీరియన్స్ విన్నాను. 22Aలో గతంలో ఉండేదండి, అది ప్రభుత్వం యాక్షన్ వేసి ల్యాండ్ సేల్ చేసింది, తర్వాత మళ్ళీ ప్రభుత్వమే తీసుకుంది వెనక్కి. ఎక్కడ పడి సావాలాడు? కొన్నది ప్రభుత్వం దేరా, ఇప్పుడు 22Aలో పెట్టారట. వాడు ఏం చేయాలి? ఎందులో పడి చావాలి? సరే ప్రభుత్వానికి అయితే నిజంగా 22A కావాల్సి వచ్చింది. అరే బాబు నువ్వు ఆక్షన్లో ఎంత రేటు కొనుక్కున్నావు కదా, ఇప్పుడు ఇంక్రీజ్ ప్రకారం 10%, 20% పెనాల్టీ క్లాస్ మేము వేసుకొని నీకు ఇస్తున్నాం. ఇలాంటి సొల్యూషన్స్ ఏమైనా ఒక్కటి ప్రియాంబుల్ పెట్టమనండి, ఎవ్వడికి బాధ ఉండదు. ఇది ఎక్కడ విడ్డూరాలండి? ఇవన్నీ ఎక్కడికైనా భరించాలి సామాన్య ప్రజలు. ఒక అందులో ఆ సార్ రిటైర్డ్ తహసీల్దార్ గారు MRO గారు ఉన్నారు, ఆయన ఇలాంటి దరిద్రాలు జరిగేమో ఒకసారి అడగండి. తహసీల్దార్ గారు నమస్తే అండి. లక్ష్మయ్య గారు మీ వాయిస్ వినపడట్లేదండి. వాయిస్ అన్మ్యూట్ చేసుకోండి. లక్ష్మయ్య గారు వినిపిస్తుందండి? ఈలోపు అశోక్ గారు ఇప్పుడు ఈ 22A అనేటువంటిది ఇప్పుడు ఆర్టికల్ 300A ఏదైతే ఉందో ఫండమెంటల్ రైట్ అనేటువంటిది, రైట్ టు ప్రాపర్టీ, దీన్ని ఎలాగా మనం దీంతో ఎలా జస్టిఫై చేయొచ్చు? ఇందులో ప్రభుత్వం వారే చట్టబద్ధంగా చేసిన రిజిస్ట్రేషన్లు ఏవైతే ఉన్నాయో ఎటువంటి కొత్త ఆధారాలు లేకపోకుండా మళ్ళీ అదే ప్రభుత్వం 22A జాబితాలో చేర్చాము ఆ భూముల్ని అంటే అసలు ఏం జరుగుతుంది? ప్రజలకు ఎటువంటి సంకేతాలు వస్తున్నాయి అంటే ఈ ప్రభుత్వం ప్రజెంట్ ఎవరైతే ఇది 22Aలో జాయిన్ చేశారు ఈ ల్యాండ్స్ ని, ఆ పర్టికులర్ ప్రాపర్టీస్ ని, మరి వాళ్ళే కదా అంతకుముందు రిజిస్ట్రేషన్ కూడా చేసింది. ఇది ఎవరు తప్పిదం అండి? అధికారులు తప్పిదమే కదా, వాళ్ళు చేయటమే కదా. వాళ్ళు చేసిన పనికి ప్రజలు ఎందుకు శిక్ష అనుభవించాలి? ఇప్పుడు వాళ్ళు స్టాంప్ డ్యూటీ కడతారు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు కడతారు, ఇప్పుడు వాళ్ళ ఫార్మాలిటీస్ అన్ని క్లియర్ చేస్తారు, అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది 22 జాబితాలో ఉందని చెప్పేసి మీరు చెప్తాం. ఇది పౌరుల్ని ఏ విధంగా ఇబ్బంది, వాళ్ళ హక్కులు కాలరాయటమే కదా ప్రభుత్వం. అంటే అసలు ఆ మాత్రం బాధ్యతయుతంగా చేయకోకుండా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఈ రిజిస్ట్రేషన్ యాక్ట్ కానీ, ఆ సిబ్బంది కానీ అసలు వాళ్ళకి ఏమీ అవగాహన లేని పనులు ఇవన్నీ. అంటే మీరే రిజిస్ట్రేషన్ చేస్తారు, మీరే స్టాంప్ డ్యూటీ కలెక్ట్ చేస్తారు, మీరే ఖర్చులన్నీ తీసేసుకుంటారు, మళ్ళీ అంత అయిపోయిన తర్వాత 22Aలో ఉంది మీది అని చెబుతారు. అంటే మరి ప్రజలు ఏం చేయాలి? అమ్మాయిలు ఏం చేయాలండి? అప్పుడు ఇది ఎంతవరకు న్యాయం?
వాళ్ళ హక్కులు ఎంతవరకు హరించిపోతుంది ఒకసారి ఆలోచన చేసుకోండి మీరు. నువ్వు ప్రభుత్వం ఆస్తుల్ని కాపాడాలి, ఈ విధంగా చేయడం ఏంటండి? ప్రభుత్వమే చేసిన తప్పులకి ప్రజలు ఏంటండి శిక్షలు అనుభవించడం? ఇది చాలా ఇర్రెస్పాన్సిబుల్ అని చెప్పాలి అసలు, ఒక రకంగా చెప్పాలంటే. అంటే అధికారులు కూడా తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష పడే చట్టం కంపల్సరీ ఉండాలి, అప్పుడు బాధ్యతగా ఉంటారు ఎవరైనా సరే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రిమినల్ కేసుల్లో ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తప్పుడు కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని కనుక పనిష్మెంట్ చేసేదానికి తీసుకెళ్లి కోర్టులో ఎక్విటల్ వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా దానికి ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందండి. తప్పుడు కేసులు రిజిస్ట్రేషన్ చేసిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కానీ ఆ పోలీస్ అధికారి ఎవరైనా ఉంటే వాళ్ళు ప్రాసిక్యూట్ చేయమని చట్టం ఉంది. అలాగే అది రెవెన్యూలో ఎందుకు లేదు? రిజిస్ట్రేషన్ యాక్ట్ లో ఎందుకు, ఈ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఎందుకు లేదు అధికారులకి? ఎన్ని పెడితే ఈ తప్పులు జరగవు కదా, వీళ్ళు చేసిన తప్పులకి ప్రజల బాధ్యతలు సఫర్ అవ్వరు కదా. వాళ్ళు ఎన్నో బాధలు పడి ఆ భూములు రక్షించుకొని వాళ్ళు వాళ్ళ సొంతానికి వాడుకునే టైంలో ఆఖరిలో వచ్చి 22A ఉంది, దీన్ని నమ్మటానికి లేదు, కొనడానికి లేదు, లేకపోతే ఇది ఇంకోటి. ఫర్ ఎగ్జాంపుల్ అండి, 1 ఎకరం పొలం ఉంది ఫర్ ఎగ్జాంపుల్. వీళ్ళు ఏం చేస్తారంటే దాంట్లో ఒక సగం మాత్రం 22Aలో ఉందంటారు, మిగిలిన సగం మాత్రం ఇండివిజువల్ ఉంటారు. వీళ్ళు సర్వే చేయడానికి బద్దకించి వీళ్ళకి ప్రాపర్ నాలెడ్జ్ లేకో లేకపోతే టైం కేటాయించలేకో ఆ ఎకరం మొత్తం 22 జాబితాలో చూపించేస్తున్నారు. అంటే దాంట్లో ఉన్న ఇండివిజువల్ ఎవరైతే ఉన్నారో 1/2 ఎకరం కానీ 1/4 ఎకరం కానీ ఉన్నవాళ్ళు మళ్ళీ వాళ్ళు కోర్టు చుట్టూ తిరగాల, రిజిస్ట్రేషన్ ఆఫీసుల చుట్టూ తిరగాల, రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరగాల. అంటే వీళ్ళ నెగ్లిజెన్స్ వల్ల ఒక పౌరులు ఎంత సఫర్ అవుతున్నారు, వీళ్ళకి అవగాహన లేకుండా చేసే పనులండి. ఎకరం పొలంలో ఒక 1/2 ఎకరమో 1/4 ఎకరమో ఇండివిజువల్ ఉన్నప్పుడు నువ్వు ఫస్ట్ డివైడ్ చేసి అన్ని పక్కాగా నువ్వు క్రోడీకరించి కదా ఇవన్నీ చేయాల్సింది. అవన్నీ చేయకోకుండా ఎకరం పొలం ఈ సర్వేలో ఉంది కాబట్టి ఇది 22A అంతే, దాన్ని అప్లై చేసేస్తున్నారు సిస్టమ్ లో. అప్లై చేసేస్తే మరి వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళకి నోటీస్ ఇవ్వరా? వీళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వరా? వాళ్ళ బాధలు చెప్పుకునే టైం ఇవ్వరా? వాళ్ళ బాధలు మీరు వినరా? అంటే మళ్ళీ మీరు వినకపోతే వీళ్ళు ఏమనాలి? వీళ్ళంటే ఎక్కడికి వెళ్ళాలి? హైకోర్టుకు పోవాలంట. హైకోర్టుకి సామాన్యుడు వెళ్తాడండి, ఎంత ఖర్చుతో కూడుకున్న పని. మారుమూల గ్రామంలో శ్రీకాకుళంలో ఉన్న ఒక వ్యక్తికి అన్యాయం జరిగితే తనకు ఒక 10 సెంట్లు స్థలం పోయింది అనుకుంటే అతను హైకోర్టుకు వచ్చి ఆ సమస్యని క్లియర్ చేసుకోవాలి. అంటే మీరు చేసిన తప్పుకి, ప్రభుత్వం వారి యొక్క అశ్రద్ధకి, ప్రభుత్వ అధికారులు రెవెన్యూ వాళ్ళు కానీ రిజిస్ట్రేషన్ శాఖ వాళ్ళు కానీ వీళ్ళు చేసిన తప్పులకి ఒక సామాన్య మానవుడు కామన్ గా శ్రీకాకుళం నుంచి చిత్తూరు నుంచి హైకోర్టుకు వచ్చి తను రిట్ ఫైల్ చేసుకొని ఇది నాది అని నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. ఎంత అన్యాయం సార్, ఎంత అన్యాయం! ప్రభుత్వ అధికారుల యొక్క చేసే అశ్రద్ధకి కామన్ మ్యాన్ సఫర్ అవుతున్నాడు. సుప్రీంకోర్టు ఒక తీర్పు అండి, చారిత్రాత్మకమైనటువంటి తీర్పు. దాంట్లో కూడా చెప్పిన వ్యాఖ్య ఏంటనంటే, చట్టబద్ధమైన ప్రక్రియ పాటించకుండా పౌరుల ప్రైవేట్ ఆస్తిని బలవంతంగా ఆక్రమించుకుంటే ప్రభుత్వాన్ని ఆక్రమణదారుడు ఎంక్రోచర్ గా పరిగణించాల్సి వస్తుంది అని చెప్పి ఒక తీర్పు. ఏంటంటే చాలా హిస్టారికల్ తీర్పు. ఇందూ మల్హోత్రా వర్సెస్ జస్టిస్ అజయ్ రస్తోగిలతో కూడినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం, జస్టిస్ ఇందూ మల్హోత్రా, జస్టిస్ అజయ్ రస్తోగిలతో కూడినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు. విద్యాదేవి వర్సెస్ హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం 2020లో అండి ఇది కేసు. మానవ హక్కు, హ్యూమన్ రైట్స్, సంక్షేమ రాజ్యంలో ఆస్తి హక్కు అనేది కేవలం రాజ్యాంగ హక్కు మాత్రమే కాదు, అది ఒక మానవ హక్కు అని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. 1967లో హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం హమీర్పూర్ జిల్లాలోని ఒక గ్రామంలో రహదారి నిర్మాణం కోసం ఒక నిరక్షరాస్యురాలైనటువంటి పేద బిడో ఆవిడ విద్యాదేవి, ఆవిడకి చెందిన 4 ఎకరాల ప్రైవేటు భూమిని చట్టబద్ధమైన ప్రక్రియ అనుసరించకుండా స్వాధీనం చేసుకుంది. 52 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఆవిడ గ్రామీణ నేపథ్యం ఉన్న నిరక్షరాస్యురాలు కావడంతో తన హక్కుల పట్ల అవగాహన లేక ఇన్ని దశాబ్దాలు వేచి చూడాల్సి వచ్చింది. ఆఖరికి 2020లో ఈ తీర్పిస్తూ కూడా చెప్పినటువంటి సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్య. లక్ష్మయ్య గారు వినిపిస్తుందండి? మీ వాయిస్ మ్యూట్ లో ఉందండి. ఓకే అండి. మీరు చెప్పండి. అసలు ఈ విషయాన్ని ఎలా చూడాలంటారు మీరు చెప్పండి, ఒక రిటైర్డ్ తహసీల్దార్ గా. అది కాదు సార్, ఇప్పుడు 22A కింద మనం ఎన్ని చెప్పినా చాలా బాధాకరమైన విషయాలు ఉన్నాయి సార్ దీంట్లో. ఈ ధరణి వచ్చిన తర్వాత, భూభారతి వచ్చిన తర్వాత అంత గందరగోళం చేసి పెట్టేశారు వీళ్ళు. వాస్తవానికి ల్యాండ్ ఎక్విజిషన్ లో ఒక 7 ఎకరాలు ఉన్నాయి సార్. ఒక ఇష్యూలో నాకు తెలిసింది 7 ఎకరాలకి వెళ్ళి 2 ఎకరాలు రోడ్డు వైడనింగ్ కు తీసుకుపోయాను సార్. హలో సార్ చెప్పండి సార్, వినపడుతుంది, చెప్పండి సార్. ఇప్పుడు
7 ఎకరాలు పట్టా భూమి ఉంది సార్ ఒక వ్యక్తిది. ఉమ్. దాంట్లో నుండి 2 ఎకరాలు రోడ్డు వైడనింగ్ కింద కంపెన్సేషన్ ఇచ్చారు, అంత అయిపోయింది. ఈ 2 ఎకరాలు కంపెన్సేషన్ చేసుకొని మొత్తం 7 ఎకరాలు కూడా దాంట్లో పెట్టేసాడు, అయిపోయాయి 22 కింద పెట్టేసాడు. ఇది ఏం చెప్పుకోవాలి సార్? ఇది చాలా అన్యాయం కదా. ఇది 2 ఎకరాలు కట్ చేసుకొని డబ్బులు ఇచ్చేసాడు. దాంట్లో రాసింది ఏం రాసిండ్రు? 7 ఎకరాలు గవర్నమెంట్ కింద అని చెప్పేసి అయిపోయాయి. ఇదేందా అని చెప్తే లేదు మాకు తెలియదు సార్, ఇది మీరు చూసుకోవాలి, అక్కడనే పోవాలి చూసుకోండి, మాకు తెలియదు సార్ అని వాళ్ళు అంటున్నారు. గవర్నమెంట్ 2 ఎకరాలు తన ఆధీనంలోకి తీసుకుంది, కానీ 7 ఎకరాలు దీంట్లో గవర్నమెంట్ కింద అని రాసుకున్నారు, 22 కింద కవర్ చేసి పడింది. ఇదేంది అని అంటే అది పొరపాటు ఏదో జరిగిందంటే రెక్టిఫై చేసుకుంటాం అని చెప్పినారు. ధరణిలు అట్లే అయిపోయింది, ఇప్పుడు భూభారతులు కూడా అట్లే ఉంది. ఇప్పుడు వాళ్ళు అమ్ముకోవడానికి వీలైన పరిస్థితి ఉంది, కొనుక్కోవడానికి వీలైన పరిస్థితి ఉంది. ఆ బిట్టు ఎవరికైనా అమ్మేదామంటే కూడా 22లో ఉంది అండి, అది క్లియర్ అయిన తర్వాత మేము ఏం చేయగలుగుతాం, ఇప్పుడు ఏం చేయలేనండి అని చెప్తున్నారు. ఇంత అధ్వానమైన పరిస్థితి తీసుకొచ్చారంటే ఈ ధరణిలో అట్లే చేసిండ్రు. ఆ ధరణి నుంచి వెళ్ళి భూభారికి వచ్చిన తర్వాత మనం చేస్తున్నాం అంటే అప్పుడు కూడా చేయలేదు. ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ప్రజలు, చాలా అధ్వానమైన పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు అసలు ఏమిటి గవర్నమెంట్ ఎక్కడ ఉన్నామో నాకు అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఇంకొకటి 150 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది సార్. దాంట్లో ఎక్సర్స్ మెన్ కింద కొంతమందికి ఇచ్చారు, తర్వాత ఫ్రీడమ్ ఫైటర్ కొంతమందికి ఇచ్చారు, ఆ తర్వాత వాళ్ళు అమ్ముకున్నారు. ఫ్రీడమ్ ఫైటర్ ఈజ్ ఎలర్ట్ టు వాళ్ళు అమ్ముకోవడానికి ప్రొవిజన్ ఉంది. అమ్ముకున్న తర్వాత వాళ్ళు ప్లాట్ తీసుకున్న తర్వాత ఫ్లాట్లు కొట్టుకున్నారు, అన్ని రకరకాలుగా బిల్డింగ్స్ కూడా అయిపోయినాయి. దాన్ని 22 కింద ఉంది సార్ అని చెప్తున్నారు. ఇప్పుడు ఎవరు చెప్పుకోవాలి చెప్పండి? ఇది ఏమైనా కామన్ సెన్స్ లేకుండా ఈ గవర్నమెంట్ వ్యవహరిస్తుంది. ఇది మరి ఎవరు రెక్టిఫై చేస్తారు, ఎట్లా చేస్తారు, ఎంత సఫర్ అవుతున్నారు పబ్లిక్ అనేది మాకు క్లియర్ గా తెలుస్తుంది సార్ ఇది. అందుకని మరి ప్రభుత్వం మళ్ళీ ఈ 22 అనేది తీసుకొచ్చేసి ఇంకా కొత్త కథ చేసి అందరి గందరగోళం సృష్టించి పెట్టుకుంటున్నారు. ఇది సూచనించమైన విషయం సార్ ఇది. మరి ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు ఏం చేస్తున్నారో, ఎవరు దీనికి సంబంధిత అధికారులు అర్థం పడుతుంది. సఫర్ అయితే చాలా పబ్లిక్ అంతా సఫర్ అవుతున్నారు సార్ ఇది. ఓకే ప్రసాద్ గారు, అదే యాక్చువల్గా ప్రభుత్వ భూములు రక్షించడానికే ఈ 22A నిబంధన అనేటువంటిది. యాక్చువల్గా ఆ చట్టం తప్పు కాదు. ప్రభుత్వ భూములు, దేవాదాయ భూములు, వక్ఫ్ భూములు, అసైన్డ్ భూములు అక్రమంగా అమ్మకుండా కాపాడటమే దీని అసలు ఉద్దేశం అని. కాకపోతే రెవెన్యూ రికార్డులు, డిజిటల్ మ్యాపింగ్, సర్వే పొరపాట్లు, పరిపాలన నిర్లక్ష్యం ఇవి ఈ పరిస్థితికి దారితీశాయి అనేటువంటిది చర్చ. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. ఒక్క నిమిషం లక్ష్మి గారు, ఒక్క నిమిషం. ఒక మాట చెప్తాను. గతంలో వక్ఫ్ ల్యాండ్లు అని చెప్పి సగం దరిద్రం కాంగ్రెస్ గవర్నమెంట్, తర్వాత ధరణి పోర్టల్, తర్వాత ఇప్పుడు భూభారతి. ఇది పెనుభారం అయిపోయి నెత్తి వాచిపోతున్న సామాన్య మానవుడు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా అసలు నాకు తెలియకూడతాను, ఈ ప్రభుత్వం రెవెన్యూ డిపార్ట్మెంట్ లేదంటే మున్సిపల్ డిపార్ట్మెంట్ వీళ్ళందరి సహాయ సహకారాలు తీసుకుని ఒకసారి మొత్తం ల్యాండ్ సర్వే ఎందుకు చేయలేదు సార్? రెండోది, 1 ఎకరం భూమికి 10 ఎకరాల భూమికి 500 ఎకరాలకి ఒకటే దిక్కుమాల నెంబర్. అలా ఎలక్షన్ కమిషన్ అలాగే ఏడిసింది ఆ పనికిమాలలో కూడా. వాళ్ళు అంతే, ఒక సర్వే నెంబర్ ఏదో ఒకటి ఉంటే 1000 ఓట్లు ఒకే ఇంట్లో ఉన్నాయని ఓ దిక్కుమాల వార్త రాస్తే మనం జడ్వేదాల్లో భరిస్తున్నాం. డోర్ నెంబర్ సిస్టమ్ ఎప్పుడు వచ్చింది సార్? ఇనీషియల్ గా ఓటర్ నమోదప్పుడు డోర్ నెంబర్ సిస్టమ్ లేదు. ఆ తర్వాత డోర్ నెంబర్ వచ్చిన తర్వాత మనలాటోడు, అది కూడా మనంతటి మనం స్వచ్ఛందంగా ఓటు నమోదు చేసుకుంటే చదువుకున్న వాళ్ళు, మిగిలిన పరిస్థితి ఏంటి? దొంగ ఓట్లనే అదొక కొన్నాళ్ళ నాటకాలు. ఇప్పుడు ఇది ఒక సర్వే నిర్వర్తించి, అరే బాబు ఈ 100 ఎకరాల్లో ఇందాక ఆయన తహసీల్దార్ గారు చెప్పింది, మా అడ్వకేట్ గారు చెప్పింది, అరే బాబు ఈ 10 ఎకరాల్లో 4 ఎకరాలు నిజంగా 22Aలో ఉన్నాయి, దీనికి సంబంధించింది ఎవడన్నా కొనుక్కున్నాం అంటే మొత్తం 10 ఎకరాలు 22A, 100 ఎకరాలు 22A, 150 ఎకరాలు 22A, ఎకరంలో ఆ 1/2 ఎకరం కూడా 22A అంటే అక్కడ చచ్చిపోరండి ప్రజలు. దీనికన్నా ముందు ఈ గవర్నమెంట్ ల్యాండ్ ఏదో తెలియకుండా ఆ రిజిస్టర్ ఏం చేస్తున్నాడు, తర్వాత మ్యూటేషన్ తీసుకుంటాడు ఆ మున్సిపాలిటీ వాడు. ఆ దరిద్రం గవర్నమెంట్ ల్యాండ్తో అంటే గవర్నమెంట్ ల్యాండ్లో మ్యూటేషన్ తీసుకుంటే ఒప్పేసుకుంటాడా? పార్కుల్లో రేపు ఇల్లు కడతాను నేను. వీళ్ళెవరిది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉండదా అండి? సో వీళ్ళెవరికి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ లేకుండా ఎంతసేపు సామాన్య మానవుని ఒక్కడిని ఇండివిజువల్ చేసి ఆయన కొట్టి చంపేస్తే వాడు ఏం చేయలేడు కదా. ఈ దరిద్రానికి తోడు కోర్టుకి వెళ్ళినా సరే ఈ 5 లాబీయిస్టులటనే కోర్టు తీర్పులాగా వస్తూనే ఉంటాయండి. మనం మేనేజ్ చేసుకోవాలి. దందాలు ఏం తమాషాలు ఆడుతున్నారా? అందులో రిటైర్ అయిన ఉన్నా ఉద్యోగస్తులు ఉన్నారండి. రిటైర్ అయిన ఉన్నా ఉద్యోగస్తులు ఉన్నారు. మీరు చదివిన 5 పేర్లలో పొంగులేటి సార్ అయితే ఉన్నారు, రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారా?
లేదు అంతా సర్వీస్ లో ఉన్నాడు. ఉన్నారు కదా, ఏసీ పోలు ఎందులో గుడ్డు గుర్రానికి పలుతూ అవుతున్నారా? ఏంటిది ఉడుతుకుంటే ఉడత గుడ్లు పెట్టిందని? ప్రజాస్వామ్యంలో ప్రజలకే రక్షణ లేని ఈ ప్రభుత్వాలు దేనికి? ఒకడికో బుర్రలోకి వస్తుంది ఒకటి ధరణి అని, ఇంకోటికి భూభారత్ అని వస్తుంది, రేపొద్దున నా దివసం అని వస్తుంది. ఏడు చేస్తారు ఇది? హైడ్రా ఈ మధ్యలో ఈ దైత్రానికి తోడు హైడ్రా ఒకటి. ఇవేంటి సార్ ఇవి? ఎన్నాళ్ళు ఇవి దీనికి సొల్యూషన్ ఏదైనా ఇస్తారా ఇవ్వరా? ముందు చెప్పండి. ప్రభుత్వ అధికారులను ఈ విధంగా తీవ్రమైన పరిగణలోకి తీసుకుని శిక్షించాం, పెనాల్టీ క్లాసులు ఇచ్చాం, ఇంత తెలుసో తెలియకో ప్రభుత్వ ల్యాండ్లో అన్యాక్రాంతంగా వీళ్ళు పర్మిషన్లు ఇచ్చి మీకు కట్టించారు, వీళ్ళని శిక్షించాం కాబట్టి ఇప్పుడు దీనికి ఎల్ఆర్ఎస్లు బీఆర్ఎస్లు అవన్నీ దరిద్రాలు ఉన్నాయి కదా మీ దగ్గర, పరికాహార పథకం లాంటివి, అలాంటి దిక్కుమాల పథకం ఏదో పెట్టండి. ఉచితంగా ల్యాండ్లు ఇందిరమ్మ గృహాల కాటికి ప్రభుత్వ ల్యాండ్లోనే కట్టిస్తున్నారు. అలాగే అనుకోండి, సామాన్య మానవుడు దృష్టిలో పెట్టుకొని దీనికి ఒక పెనాల్టీ క్లాస్ ఇవ్వండి. అంతేకాని పొక్కలైన రంగనాథ్ ఖాళీగా ఉన్నాడు కాబట్టి పొక్కలైన ఇచ్చి పంపిస్తాం. లేకపోతే ఇప్పుడు 22A పెట్టాం కదా, గవర్నమెంట్ అధికారి సుప్రీంకోర్టు హైకోర్టు ఏమో రంగనాథ్ వెళ్ళొద్దని చెప్పింది కాబట్టి కొత్త వాళ్ళని తీసుకొస్తాం. మాకెందుకు సార్ ఇది? అంటే ప్రజలు జడ్డి వాళ్ళ కింద కూర్చొని చూస్తున్నామనా? అశోక్ గారు, యాక్చువల్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ తెలంగాణ రెవెన్యూ అండ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, అటు అక్కడ ఏపీలో రెవెన్యూ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్ గారు కానీ, వీళ్ళిద్దరూ కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇలాంటివి ఏం లేవు, ఇది ఒక ప్రచారం మాత్రమే జరుగుతోందని. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే ఇక్కడ మా స్టూడియోకే చాలా విపరీతంగా చాలా మంది బాధితులు ఫోన్లు చేయటం కానీ వాళ్ళు చెప్పడం ఏంటంటే అఫీషియల్ గా 60% ల్యాండ్స్ 22Aలో ఉన్నాయి. అవును, ఆపటి కూడా గుడి గురకు ఫలితం అవుతున్నారా? అవగాహన రైతుతో మారుతున్నారు. అనగానే చచ్చిపోతుంది అంటే హైదరాబాద్ లో ఉంటాడు, ఆయనకి ఆంధ్రప్రదేశ్ విషయాలు తెలియవు, ఈయనకి తెలుసు కదా. సో అసలు ఈ LARR యాక్ట్ 2013 ఏం చెప్తోంది అశోక్ గారు? LARR యాక్ట్ 2013 ఉంది కదా, అది ఏం చెప్తోంది సార్? ఈ యాక్ట్కి వెళ్లే ముందు వీళ్ళు ఇప్పుడు మీరు మంత్రులు ఎవరైతే ఉన్నారో అసలు ముందు వాళ్ళకి ఫస్ట్ ట్రైనింగ్ ఇవ్వాలి. ఈ నిషేధిత భూములు ఏవి, నిషేధిత భూములు కాదు ఏవి అనేది దీని మీద ఈ రెవెన్యూ మంత్రికి కానీ, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రులు కానీ, ఈ అధికారులు కానీ వీళ్ళకైతే పూర్తిగా అవగాహన ఉందండి అసలు దీని మీద? యాక్ట్ వీళ్ళు చదువుకున్నారా? వీళ్ళు సార్ గారు చెప్పినట్టు ఇప్పుడు 60 కాదు 70% భూములు దీని కిందే ఉన్నాయి. సామాన్య మానవుడు ఎంత కష్టపడుతున్నాడో, ఎంత ఇబ్బందులు పడుతున్నాడో ఈ 22A వల్ల మామూలు విషయం కాదండి. ఈ చిన్న మధ్య తరగతి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సఫర్ అవుతున్నారు దీనివల్ల. అవును, బాగా మధ్య తరగతి కింద బిలో మధ్య తరగతి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు దీనివల్ల. ఇప్పుడు ప్రభుత్వ భూములు రక్షించమని ఆ ప్రభుత్వ బాధ్యత తీసుకోమని తప్పులేదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకున్న 1 ఎకరం 2 ఎకరాలు 4 సెంట్లు 5 సెంట్లు ఇవి కూడా వాళ్ళు డైలమాలో పడిపోతున్నారు. వాటి మీద వీళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. ఇప్పుడు వీళ్ళు ఎలా సఫరవుతున్నారండి? ప్రభుత్వ భూములు కాపాడండి తప్పులేదు, కానీ ఇండివిజువల్ హక్కులేండి. ప్రజాస్వామ్యంలో మనకి ఆ హక్కుని హరించకపోతే వాళ్ళు ఏమైపోవాలి? వాళ్ళు ఎక్కడికి పోవాలి? ఎంత ఖర్చుతో కూడుకున్న పని. నేనేమంటానంటే ఫ్రీ ల్యాండ్ ఇవ్వాలి. ఇప్పుడు 22Aలో ఎవరైతే ఈ విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళు ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇవ్వండి. వాళ్ళు ఫ్రీగా కోర్టులో వాళ్ళు వాదనలు వాళ్ళు చెప్పుకుంటే అవకాశం ఇవ్వండి. అసలు 22A దాంట్లో మీరు భూములు జారీ చేసేటప్పుడు ఆ కన్సెంట్ విక్టిమ్ పర్సన్ ఎవరితో వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి కదండి, వాళ్ళు పిలిచి సందేశం అడగాలి కదండి. అది యాక్ట్ చెప్తుంది, అదే మీరు అడిగిన యాక్ట్ అదే చెప్తుంది. అవన్నీ చేయకోకుండా ఫార్మాలిటీస్ పాటించుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు అప్లోడ్ చేసేసి ఇది ఉందని చెప్తే వాళ్ళకి తెలియట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ సూట్ ఫైల్ చేశాను. ఎందుకంటే ఇద్దరు మధ్యలో అగ్రిమెంట్ జరిగిందండి విజయవాడలో. ఆ అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళంతా ట్రాన్సాక్షన్స్ అన్ని అయిపోయినాయి. అతను రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చే ముందు జస్ట్ చనిపోయాడండి. అమ్మిన అతను చనిపోతే మిగిలిన వారసులు కోఆపరేట్ చేయకపోతే మేము స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ దావా ఫైల్ చేశాం సివిల్ కోర్టులో. అది డిగ్రీ అయింది. డిగ్రీ అయిపోయిన తర్వాత ఈ కొన్న అతనికి ఫేవర్ గా డిగ్రీ ఇచ్చిన తర్వాత కోర్టు వారు ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ రిజిస్ట్రేషన్ స్టాంప్ కి ఈ భూమి వాల్యూ ఎంత, స్టాంప్ డ్యూటీ ఎంత కట్టాలో వాళ్ళు ఒక లెటర్ పంపిస్తారండి. స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం వాళ్ళు దాన్ని ఓకే చేయాలి. ఇది క్లియర్ గా ఉంది, ఇంత స్టాంప్ డ్యూటీ కట్టండి అని కోర్టు వారికి మళ్ళీ లెటర్ ఇస్తే కోర్టు వారు దాని మీద అప్పుడు రిజిస్ట్రేషన్ మీద పర్మిట్ చేస్తారు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత 4 సంవత్సరాలు కేసు అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారండి? రిజిస్ట్రేషన్ యాక్ట్ వాళ్ళు 22Aలో ఇది ఉంది, ఈ ల్యాండ్ నిషేధిత
భూముల లిస్ట్ లో ఉంది అని చెప్పారు. 4 సంవత్సరాల తర్వాత ఇతను కోర్టు చుట్టూ తిరిగి అన్ని లక్షలు పెట్టి ప్రాపర్టీ కొని రిజిస్ట్రేషన్ చేయమని ఆఖరిలో అడిగితే ఇది నిషేధ జాబితాలో ఉందని అప్పుడు చెప్తున్నారు వీళ్ళు. ఎంత ఇర్రెస్పాన్సిబుల్ అండి అది, ఎంత నష్టపోయాడు అతను పార్టీ. అంటే ప్రభుత్వ అధికారులు ఎంత ఇలా ఉన్నారు చూడండి. ఇది చాలా ఇలాంటి ఇప్పుడు మీరు చెప్పే ఇవన్నీ కూడా ఇదే జరుగుతుంది. సార్ గారు చెప్పినట్టు గ్రౌండ్ లెవెల్లో ప్రజలు చాలా సఫర్ అవుతున్నారు. ఇప్పుడు అతను కోర్టు ఖర్చులు ఎంత అయ్యి ఉంటాయి, ఎంత ఎక్స్పెండిచర్ బేర్ చేసి ఉంటాడు, ఎంత టైం వేస్ట్ అతనికి, మానసికంగా ఎంత ఇబ్బంది పడి ఉంటాడు. కనీసం ఇట్లాంటి అధికారులు ప్రభుత్వాలు చేసిన తప్పులకి ప్రీ లీగల్ ఎయిడ్ అన్న మీరు ఇస్తున్నారా? 60-70% మీరు నిషేధిత భూముల లిస్ట్ లో పెట్టేశారు అన్ని భూముల్ని. ఇప్పుడు వాటిని క్లారిఫై చేసుకోవాలి, వాటి నుంచి బయట పొందాలి, వాటి నుంచి విముక్తి పొందాలి అంటే వీళ్ళకి సంవత్సరాల తరబడి జరుగుతుంది. స్టాంప్ డ్యూటీ కట్టేసేస్తున్నారు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు కట్టేస్తున్నారు, మొత్తం అన్నీ అయిపోతున్నాయి. ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయిన తర్వాత 22A లో ఉందని చెప్తారా? ఇది ఎంత దుర్మార్గం సార్, ఎంత ఇర్రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అధికారులు. ఒక్క నిమిషం, దీన్ని ఎవరు కోసం చేస్తారు? సామాన్య బాధ ఎవరు వింటారు? లక్ష్మయ్య గారు, ఏ మంత్రి మంత్రులు వస్తారా? గ్రౌండ్ లెవెల్ చూస్తున్నారండి. లక్ష్మయ్య గారు అవగాహన ఉందా? ఒక్క నిమిషం, అశోక్ గారు ఒక్క నిమిషం. లక్ష్మయ్య గారు వినపడుతుందండి? లక్ష్మయ్య గారు వినపడుతుందా? మీ వాయిస్ మ్యూట్ లో ఉంది. ఓకే అండి, ఓకే అండి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం మీద కూడా దీని ప్రభావం చాలా పడుతుంది కదా. యాక్చువల్ గా ఆదాయం కూడా రియల్ ఎస్టేట్ లో కూడా ఎంత అస్తవ్యస్తంగా అయిపోయిందంటే ఇప్పుడు చెప్పడానికి వీలేదు. ఎంత బాధపడుతున్నారు ప్రజలు. అసలు చిన్న చిన్న 200 గజాలు 300 గజాలు కొనుక్కొని ఉన్నారు వాళ్ళు. పాపం కట్ట రావడేసరికి అందరు ఆపేసేసారు, కన్స్ట్రక్షన్ చేయడానికి వీలేదని చెప్పేసి. ఏంది అంటే 22A ఎక్కడ చెప్పుకోవాలి, ఎవరు చెప్పుకోవాలి ఇవన్నీ? మరి అక్కడ మీరే ఇచ్చిండ్రు, గవర్నమెంట్ భూమి ఒక ఫ్రీడమ్ ఫైటర్ కి ఇచ్చారు. ఆ ఫ్రీడమ్ ఫైటర్ ఏం చేసిండు, ఆయనకు 10 ఏళ్ల తర్వాత అమ్ముకోవచ్చు అని చెప్పి పర్మిషన్ ఇచ్చిండ్రు, ఇన్వోస్ ఇచ్చిండ్రు. అంతా ఇచ్చిన తర్వాత వాళ్ళు ప్లాట్ చేసుకుని అమ్ముకున్నారు. అమ్ముకొని కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. ఇప్పుడు చిన్న చిన్నవి వాళ్ళు కన్స్ట్రక్షన్ మొదలు పెట్టుకునేసరికి ఈ 22 వచ్చింది సార్, మేము ఇవ్వలేము, దయచేసి ఏమనుకోకండి అని చెప్తే పంపిస్తున్నారు. ఈ కోట్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది పరిస్థితి. ఎవరికి పోవాలి, ఎక్కడ పోతారు, వాళ్ళు ఏమని చెప్తారు? ఈ 22A డిలీట్ చేయాలంటే ఎంత పెద్ద రాద్ధాంతంగా ఉంది. ఇప్పుడు భూభారతిలో దాన్ని డిలీట్ చేయాలంటే కూడా చాలా సమస్య ఏర్పడి ఉన్నది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మరి రెవెన్యూ మంత్రి గారు ఏవేవో చెప్తున్నారు కానీ ఆయనకు అసలు సబ్జెక్టే అర్థం లేదు, ఆయనకి తెలియని వాడు. మరి ఆ విషయాలన్నీ కనీసం గవర్నమెంట్ అన్న ఎక్స్ప్లెయిన్ చేసి ఇట్లా కాదు సార్ ఇట్లా అని చెప్పే విధానంగా కూడా లేరు. ఎవరికి చెప్పుకోలే పరిస్థితి అయితే బాగలేదు ఇక్కడ. ఇప్పుడు ప్రజలైతే ఇబ్బంది పడుతున్నారు. లక్ష్మయ్య గారు వినిపిస్తుందా? మాట వినిపిస్తుందా? క్లియర్. అదే ఇప్పుడు ప్రభుత్వానికి కూడా ఆదాయం పడిపోతుంది కదండి. మరి ఏంటి గవర్నమెంట్ ఒక సొల్యూషన్ ఏమి ఆలోచించదా దీనికి? చాలా అదే అంటున్నాయి, అసలు ఆలోచన కూడా చేస్తలేరు వాళ్ళు. 22 వచ్చింది అయిపోయి అంతే. ఇక మీరు ఎట్లా పడగండి అని చెప్పి పడేసిండు అయిపోయి. ఇప్పుడు కోట్ల చుట్టూ తిరగాలి వీళ్ళందరూ. ఎవరో కొంతమంది ఇప్పుడు మనం ఏదైతే 4-5 పేర్లు మాట్లాడుకున్నామో సరే, ఇంకో 5 మంది వేసుకున్నాం, 10 మంది చేసేటువంటి ఈ దందాకి ప్రభుత్వ ఆదాయం పడిపోతుంది కదా. అవును సార్, ఇప్పుడు ఆదాయం అట్లా పెట్టండి, పబ్లిక్ ఎంత సఫర్ అవుతున్నారు చూస్తలేరు మీరు. అవును, అది కూడా ఆదాయం పెట్టండి. మేజర్ గా వాళ్ళు ఎంత అక్కడ ఇక్కడ 4 రూపాయలు చేసి అప్పు సప్పు చేసి కొనుక్కున్నారు ఆ ప్లాట్. కన్స్ట్రక్షన్ చేసుకుందాం అనేసరికి ఇక్కడ ఈ కాపురం ఇచ్చి కూర్చున్నారు. ఇప్పుడు 22 ఉన్నది సార్, మేమేం చేయలేము, ఇంత సింపుల్ గా జవాబు ఇస్తున్నారు. నేను బిడ్డపెళ్లికి అమ్ముకుందామని చెప్పేసి ఒక ప్లాట్ అమ్ముదామని పోతే ఆయన చెప్తున్నట్టు ఏంటంటే సార్ అది 22 ఉందని చెప్తున్నారు, ఎట్లా సార్ చేయాలి, మేము అడ్వాన్స్ కూడా పేమెంట్ అయిపోయింది సార్, చివరికి వచ్చేసరికి ఇది రిజిస్ట్రేషన్ అవ్వడానికి వీలు లేకుండా వచ్చింది సార్ అని ఒకరు. ఇకపోతే ఎవరికైనా అమ్ముకుందాం అనుకుంటే డబ్బులు తీసుకుందామని పోతే సార్ 22 ఉంది కనుక నేను రిజిస్ట్రేషన్ చేయడానికి వీలేదండి అని వాళ్ళు చెప్తున్నారు. మరి ఎట్లా దీనికి సొల్యూషన్ లేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దీన్ని ఎట్లా అధిగమిస్తారనేది గవర్నమెంట్ మరి ఆలోచన చేసి చేయాల్సిన బాధ్యత ఉంది గవర్నమెంట్ కు. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది ఇప్పుడు అర్జెంట్ గా. ఇప్పుడు దీనికే ఒక సొల్యూషన్ లాగే నీతి ఆయోగ్ ప్రతిపాదించింది ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ప్రీవియస్ గవర్నమెంట్ ఏపీలో ఎలాంటి ఎఫెక్ట్ చూసారో మనం చూసాం. అసలు ఏంటి మరి, ఏంటి సొల్యూషన్ ఏంటి? ఎలాంటి గవర్నమెంట్ కమిటీ వేసి అందరికి కూర్చోబెట్టి మాట్లాడాలి, మాలాంటి వాళ్ళని అడగాలి, తెలుసుకోవాలి, ఎట్లా చేస్తే బాగుంటుందని అడగాలి.
కానీ వాళ్ళు మాకు దగ్గరికి కూడా రానిస్తలేరు. రిటైర్డ్ వాళ్ళకు అంటే వాళ్ళకు అసలు చులకన ఉంది. నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో కలిసిన మేము, మాది రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ సంఘంతో కలిసి కోర్ కమిటీ ఉంది మాకు. ఆ కోర్ కమిటీలో కొన్ని సమస్యలన్నింటినీ విశదీకరించి దాదాపు 18 పేజీలతో నేను రాసి ఇచ్చాను ఆయనకు. తీసుకపోయి చూస్తే తీసుంటే అవతల పడేసిండే అయిపోయి కథ నిలబడే అది తీసుకున్నాడు. ఓకే, బాగా చేస్తున్నారండి, మంచిదండి, వెరీ గుడ్ అండి అని చెప్పిండు. కనీసం కూర్చోబెట్టిన ఆయనకు ఆ సోయి కూడా లేదు ఆయనకు. ఆ ముఖ్యమంత్రి రెవెన్యూ మంత్రి గారు ఒక్క నిమిషం పొంగులేటి దగ్గరికి లక్ష్మయ్య గారు ఆ సోయి కూర్చోబెట్టి మాట్లాడొచ్చు కదా కనీసం. ఇట్లా ఉంది సార్, ఇది ఉంది అని మేము కొన్ని సలహాలు ఇచ్చినాం. మేము దీని వల్ల నష్టాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ప్రజలు చాలా ఇబ్బంది పడతారు సార్ అని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేసి వారికి ఇస్తే ఆ కాగితం తీసుకుని అవతల వాడేసి అయిపోయి కథ. అది కనీసం దాని మీద ఎండార్స్మెంట్ చేసి ఎగ్జామిన్ సర్క్యులేట్ ది ఫైల్ అనో లేకపోతే ఏదో చెప్పాలి కదా, అది కూడా లేదు. ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు, ప్రసాద్ గారు. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 2 రాష్ట్ర పార్టీలు కొట్టుకు చూస్తుంటే వాళ్ళు ఏం దేబ్ జిల్లా కూర్చోపోతే మాట్లాడొచ్చు కదా. విచ్ వీ హావ్ ఇంప్లిమెంటింగ్ ఆల్ అదర్ స్టేట్స్ అవుట్ ఆఫ్ 33 కేంద్రపాలిత ప్రాంతాలతో ఉన్న దేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక్కటే పైలట్ ప్రాజెక్ట్ కింద స్టార్ట్ చేసింది. ఏది శాటిలైట్ రోవర్లతోనూ, రోవర్లు ఏమో రష్యా ఇట్ల నుంచి ఇంపోర్ట్ చేసి తీసుకొచ్చుకుంది. అది మెటిక్యులస్ క్యాలిక్యులేషన్స్ తో ఉన్న 18,000 గ్రామాల చిల్లర ఉన్న దగ్గర 13,000 గ్రామాలకు సక్సెస్ఫుల్ గా చేసింది. అది ఇప్పుడు సేమ్ లైన్స్ స్టేట్ వైడ్ గా ప్రతి స్టేట్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చేస్తేనే కానీ దిక్కు దివానా ఉండదు సార్. ఈ లేదో కమిటీ సార్ చెప్తున్నారు కమిటీ అంటే దమ్మిడికి పనికిరాదు అది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఓపెన్ ఛాలెంజ్. ఇక్కడ ఉన్న ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో 100కో కోటికో ఆ సార్లా రిటైర్ అయిన జెన్యూన్ మంచి ఉండొచ్చు, మిగిలిన అందరూ చెత్త దోపిడీ దారులేళ్ళు. మామాట లేకుండా చెప్తున్నాను, డెలిబరేషన్ ఇస్తున్నా. ఆడ లంచాలు తీసుకుంటే పనే చేయడాడు. అంచేత వాళ్ళని నమ్ముకుంటే కుక్కతో కట్టుకుని గోదావరి ఇదినట్టే. సో అంచేత ఏంటంటే మెటిక్యులస్ క్యాలిక్యులేషన్స్ కేంద్ర ప్రభుత్వం అప్లై చేసిన ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈ రాష్ట్ర పార్టీలు కొట్టుకోకుండా నోరు మూసుకుని ఉండమని చెప్పి కేంద్ర కన్సర్న్లో కనుక ఇది ఇంప్లిమెంట్ అయ్యి నేషనల్ వైడ్ గా మొత్తం పాశ్చాత్య దేశాల్లో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా గవర్నమెంట్ ల్యాండ్ ఏది అన్నది డిమార్క్ చేసుకో, ప్రైవేట్ ల్యాండ్ ఏంటో డిమార్క్ చేస్తూ ఎక్కడికక్కడ ప్రాస్పెక్ట్ రేటు. మీరు ఇందాక లేదో అంటారు రెవెన్యూ మొదటిదానికి దిక్కు లేకపోతే కడదానికి కళ్యాణం అన్నట్టు రియల్ ఎస్టేట్ అడుక్కు తింటుంది ఓ పక్కన. ఓ పక్క అడుక్కు తింటుంటే వీళ్ళు తీసుకొచ్చి రెవెన్యూ LRS లు BRS లు ఉన్నదానికి సొల్యూషన్ ఇవ్వమనండి ఫస్ట్. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ డబుల్ స్టాండర్డ్స్ చూడండి, ప్రజలు గమనించండి. ఇది ఆల్రెడీ కట్టేసి ఇందాక అశోక్ సార్ బాగా చెప్పారు, అది కట్టేసి రాష్ట్ర ఖజానికి ఎక్స్చక్కర్కి రావాల్సిన అనా పైసలతో రిజిస్టర్ స్టాంప్ డ్యూటీలు వాళ్ళకాడు వచ్చిన పర్వతం అన్ని కట్టి చచ్చిన తర్వాత అనుకూలతో చేస్తున్నారు. కొత్తవాడికి ఏమో భయం పెట్టి కొత్త రియల్ ఎస్టేట్ రాకుండా ఈ బిల్డర్ రాళ్ళ దగ్గర దండుకునే కార్యక్రమం. చెమ్మడిలో ప్రజలు సిగ్గుపడండి, రోడ్ల మీదకి రండి. ఇలాంటి పనికిమాల పనులు చేస్తున్నప్పుడు నిలదీయండి. వాడు ఒకడే రిజిస్టర్ ఒకడే ఉంటాడు లింగలింగం అని. ఎలా ఒక 50 మంది 100 మందిని తీసుకుని తమాషాలు ఆడుతున్నావు, తగడాలు ఆడుతున్నావు అని ఏసీ బోర్డు ప్రతి రిజిస్టర్ చేస్తున్న దగ్గర ఒక ఏసీ బోర్డుకి ఫోన్ చేసి వెళ్ళండి. కిందన ఆ జెరాక్స్ కంపెనీ వాళ్ళు కూర్చుని ఉంటారు చూడండి, జెరాక్స్ మిషన్లు పెట్టుకుని వాళ్ళే దళారులు. పేరుకి మాత్రం చూడండి అలా RTA దాంట్లో దళారు వ్యవస్థను నిర్మూలించి బటన్లకి లైసెన్సింగ్ సిస్టమ్ తెచ్చామన్నారు. మన మొహానికి ఇక్కడ కూర్చుని ఇలా టైప్ మిషన్ మీద ఉంటాం, వెనక నుంచి ఆడే టైప్ మిషన్ కొడుతూ ఉంటాడు. ఇవన్నీ తెలిసి కూడా జడ్డివేదాల్లో ప్రజలు ఉండబట్టే దే హావ్ టేకెన్ అస్ యాజ్ గ్రాంటెడ్. మనం ఎన్నుకున్నాడు మనల్ని శాసిస్తున్నాడు, మన కోసం అనుకున్నవాడు మనల్ని శాసిస్తున్నాడు. ఇది గ్రహించండి ప్రజలు. మీరు చెప్పింది ఒక యాంగిల్ అండి, ప్రజలు తిరగబడాలి అనేటువంటిది. ఇప్పుడు ఏం చేస్తారు సార్? ఇప్పుడు ఇల్లు తిరగదోసేస్తుంటే గాంధీ మహాత్మా బాబు అని కాళ్ళు అట్టుకున్నారు. ఆగడే రంగనాథ్ అదే హైడ్రా ఆగిందా? ప్రజలు తిరగబడలేరనే కదా వాళ్ళ అదే when they have taken us as granted. అదే అయితే అశోక్ గారు ఇప్పుడు కోర్టులు సుమోటోగా తీసుకుని చేసేటువంటి మళ్ళీ కోర్టులు అంటారు సార్, ఆయన అమాయకంగా అడగండి. కోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి లంచాలు అడుగుతున్నారు. అదే సుమోటోగా తీసుకునే అవకాశం. సార్ ఒక్క నిమిషం ఆగండి, ఏమనుకోకండి సార్. తహసీల్దార్ గారు మీరు దయించి వాళ్ళని ఎక్స్పోజ్ చేయండి సార్, ఇలా డిమాండ్ చేస్తున్నారని. అవును, కరెక్ట్, అది వాస్తవమే జరుగుతుంది. అశోక్ గారు అలా సింపుల్ బిట్ క్వశ్చన్ కాదు, డీటెయిల్ గా చెప్పండి. సో అండ్ సో రిజిస్టార్, సో అండ్ సో ఆఫీస్ అని బీయింగ్ అధ్యక్షుడు జెన్యూన్ గా మా దగ్గర ఇంతమంది ఉన్నారు, మిగిలిన కరెక్ట్ అని చెప్పండి. అశోక్ గారు చెప్పండి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు TC రాజరత్నం వర్సెస్ స్టేట్ ఆఫ్ అని చెప్పేసి ఒక జడ్జిమెంట్ ఇచ్చిందండి. ఆ జడ్జిమెంట్ లో ఏం చెప్తుంది కోర్టు అంటే, జాబితాలో భూమిని చేర్చడం లేదా తొలగించడం చట్టబద్ధమైన ప్రక్రియ ద్వారానే జరగాలి. చట్టబద్ధమైన ప్రక్రియ అంటే ఏంటండి, మీరు ఆ లిస్ట్ లో జాబితాను
ఆ జాబితాలో ఉన్న భూములు తొలగించాలన్నా యాడ్ చేయాలన్నా దానికి సంబంధించిన ప్రజలు కానీ దానికి సంబంధించిన ఓనర్లు ఆ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముందు ఇంటిమేషన్ ఇవ్వాలి, నోటీస్ ఇవ్వాలి. అంటే లీగల్ గా హైకోర్టు చెప్పింది అదే, చట్టబద్ధంగా జరగాలి. అంటే వాళ్ళకి ఆంధ్ర కార్డుగా ఏదన్నా సరే నోటీస్ ఇన్ రైటింగ్ ఇవ్వాలి. అవి చేస్తుందా ఈ రోజున? రెండు రాష్ట్రాల్లో ఏం జరుగుతుందండి ప్రజలకు తెలుస్తుందా? వాళ్ళు ఆన్లైన్ లో చూసుకుంటే చదువుకున్న ఆన్లైన్ లో చూసుకుంటారు, చదువులేని వాళ్ళు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు చెబితే వీళ్ళకి తెలుస్తుంది మీది 22A లో ఉంది అంటే ఏంటంటే వాళ్ళు మొదలు వస్తున్నారు. అంటే వీళ్ళు చేసే ప్రతిదీ కూడా అసలు ఆ కింద యజమానికి, ఆ భూమి ఉన్న యజమానికి నాలెడ్జ్ లేదు, వాడికి నోటీస్ లేదు, వాడికి కన్సెంట్ లేదు, వాడికి చెప్పి ఏమీ చేయట్లేదు. వీళ్ళ ప్రొసీడింగ్స్ ఏమైనా వీళ్ళు చేసుకుంటున్నారు. ఓవరాల్ గా ఇప్పుడు ఆ సార్ గారు చెప్పినట్టు అక్కడ ఏదో ఒక 100 ఎకరాలు 50 ఎకరాలు ఉంటుంది, దాంట్లో సగం ఏమో ఇండివిజువల్ ఉంటాయి యాక్చువల్ గా. కానీ అదంతా కాదు. ఇదేంటి వీళ్ళు ఏం చేస్తారు, ఈ సర్వే నెంబర్ లో ఇది ఉంది కాబట్టి ఇది జాబితాలు పెట్టే 22A అయిపోయింది. మరి ఆ ఇండివిజువల్స్ ఏమవ్వాలి, ఎక్కడికి పోవాలి, ఎవరిని అడగాలి? అలా చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువు లేని వాళ్ళు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. మీరేంటంటే ఈ సంబంధిత వ్యక్తులకి ఇంటిమేషన్ లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు 22A జాబితాలో ఉంది, మేము ఆన్లైన్ లో చేసేసాము, ఇక మీరు దీంట్లో రావడానికి వీల్లేదు అంటే అసలు ఇది ఇల్లీగల్ సార్, ఎగెనెస్ట్ లా, ఎగెనెస్ట్ యాక్ట్. కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇది కరెక్ట్ కాదు. ప్రభుత్వాలు చేసేది ప్రొసీజర్ కానే కాదు. ప్రభుత్వ అధికారులకి అసలు ప్రొసీజర్ ప్రకారం కోట లేదు. ఇందులో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా 100% జరుగుతుంది. చాలా లాబింగ్ జరుగుతుంది. ఇది వాస్తవం, ఇది వాస్తవం. అధికారులు ఇది చేసి ఆ రాజకీయ పలిబడి ఉన్న వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆ సర్వే నెంబర్లు మార్చేసుకొని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసేసుకొని కొంతమందికి భూములు ఇక్కడ ఉంటాయి, వాడు ఎక్కడ అమెరికాలో ఉంటాడు, వాడికి అసలు ఈ నాలెడ్జ్ ఇవ్వడదు, తెలియదు. మొత్తం అయిపోయిన తర్వాత ఇది ఎక్కడికో వెళ్ళిపోద్ది, మీది 22A జాబితాలు ఉందని చెప్తారు. అసలు ఇది ఏంటి సార్? ప్రొసీజర్ ఎగెనెస్ట్ లా జరుగుతుంది, ఎగెనెస్ట్ ప్రొసీజర్ జరుగుతుంది. ఇది ప్రొసీజరే కాదు సార్ అసలు జరిగేది. ఎవరికి చెప్పకోకుండా మీ ఇష్టం వచ్చేది మీకు నచ్చింది ఏమో 22A జాబితాలు పెట్టేస్తారా? 1954 తర్వాత రికార్డులు ఉన్నాయి. ఆ రికార్డులు మీరు బయటికి బుద్ధు తీశారా? 1954 ముందు మేము అడగం. 1954 తర్వాత ఏ భూమి ఎక్కడుంది, ఏది అసైన్ ల్యాండ్, ఏది గవర్నమెంట్ ల్యాండ్, ఏది పెట్ ల్యాండ్, ఏ చెరువులు, ఏది ఇవన్నీ కూడా 1954 తర్వాత మనకే దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ 1954 నుంచి పరిగణలో తీసుకున్నాయి. ఇవన్నీ కూడా ఇలా రికార్డు ఉంది. ఆ రికార్డుని వీళ్ళు భూమి తొలిపి బయటకు తీస్తే దాంట్లో వివరాలన్నీ ఉంటాయి. వీళ్ళు ఏమి చెక్ చేయట్లేదు, ఏమి చూడట్లేదు. ఇప్పుడు వచ్చే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఎంతమందికి సబ్జెక్ట్ ఉంది, ఎంతమందికి నాలెడ్జ్ ఉంది, ఎంతమందికి ఈ భూ చట్టాల మీద అవగాహన ఉందండి, భూమి యాక్ట్ మీద ఉందండి. సో నేనేమంటానంటే వీళ్ళకి సబ్జెక్ట్ లేదు, అవగాహన లేదు. కొంతమంది కావాలని చెప్పేసి వాళ్ళ స్వార్థానికి ఈ చట్టాలని తొంగలో దక్కేసేసి మీ రెవెన్యూ అధికారులు కానీ ఈ ప్రభుత్వ అధికారులు కానీ అందరు కాదు, కొంతమంది ఉంటారండి డిపార్ట్మెంట్ లో చట్టాలు ఉంటారు. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసేసి లాగేస్తుంది. బక్కోళ్ళు అందరూ ఏడుస్తున్నారు. వాళ్ళు కోర్టులకు వెళ్ళి పైగా వాళ్ళు మామూలు కోర్టు కాదు, దీనికి ఏదైనా అన్యాయం జరిగిందంటే నువ్వు హైకోర్టుకు పోవాలంట. హైకోర్టుకి సామాన్య కామన్ మ్యాన్ వెళ్తాడండి, ఎంత ఖర్చు కొట్టుకునే పని అండి. ఒక్కసారి ఆలోచించండి. ప్రభుత్వం వారు చేసే ప్రొసీజరే రాంగ్ 100%. అధికారులకు కూడా అవగాహన లేదు దీని మీద, వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇవ్వట్లేదు. చాలా ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో, విలేజ్ లెవెల్లో. మీరు చూస్తే అసలు భూములు ఎవరో సంబంధం మనసులో చేసి ఓనర్లను చెప్తున్నారు. 50 సంవత్సరం బట్టి వాడు భూమిలో ఉంటాడు సార్, వాడికి సడన్ గా మీకు 22A జాబితా అని చెప్తున్నారు. వాడు గుండు బ్యాగ్ చేస్తున్నాడు. ఇప్పుడు 50 సంవత్సరాలు బట్టి వాడు సేద్యం చేసుకుంటాడు, వాడు పొలంలో వాడు ఉంటాడు, వాడికి అన్ని ఇది సంవత్సరం బట్టి వాడే ఓనర్ గా ఫీల్ అవుతాడు. నువ్వు ఇప్పుడు వచ్చేసి నువ్వు కొలతలు వేసేసి 22A జాబితాలో ఉంది కాబట్టి నువ్వు కాదు అంటే వాడు బతికేమైపోవాలి. 50 సంవత్సరాలు బట్టి అదే పొలం చేసుకుంటున్నాడు. ఇది ఎంత అన్యాయం సార్? ఇది చాలా సఫర్ అవుతున్నాం. మీలాంటి సామాజికవేత్తలు పిల్లు వేస్తే, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తే ఏమన్నా ఉంటదా? ఏమైతుంది? ఏం చేయలేదు. అది కూడా ఏమేస్తుంది? ఏమన్నా ప్రభుత్వాధికారులు సుప్రీంకోర్టు, హైకోర్టు గైడ్ లైన్స్ ని ఫాలో అయితే సరిపోద్ది, వాళ్ళు ఫాలో అవ్వట్లేదు. అది ప్రాబ్లం ఇక్కడ. అది కూడా ఒక ఆరోపణ ఉంది. ఇంకోటి ఏంటంటే లక్ష్మయ్య గారు,
లక్ష్మయ్య గారు, ఇప్పుడు అదే మాకు వస్తున్నటువంటి ఈ బాధితుల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న ఏంటంటే, నా ప్లాట్కి బ్యాంక్ లోన్ వచ్చింది, ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఎందుకు కాదు? వాస్తవం. హెచ్ఎండిఏ అనుమతి ఉన్న ప్లాట్ 22A లో ఎలా చేరింది? ఇది హెచ్ఎండిఏ అనుమతి ఉన్న ప్లాట్ కోర్టు ఆదేశం వచ్చిన తర్వాత కూడా ఎందుకు అమలు కాలేదు? నా ఆస్తిని అమ్ముకోలేకపోతే నష్టానికి బాధ్యులు ఎవరు? తప్పుగా 22A లో చేరితే పరిహారం ఉంటుందా? ఇవి వస్తున్న ప్రశ్నలు. వీటికి మీరేమంటారు? ఇంకా పరిహారం ఎక్కడ వస్తుంది సార్? ఇప్పుడు దాన్ని తీసుకపోయి ఓన్లీ దాన్ని పెట్టేశారు, కానీ భూమి ఎక్కడే ఉందో అక్కడే ఉంది. అది దాన్ని ఏమైనా డెవలప్ చేద్దామంటే ముందుకు లేకుండా అయిపోయింది. ఇప్పుడు 22 ఉంది కనుక మేమేమి రిజిస్ట్రేషన్ చేయడానికి లేదు, అమ్ముకోవడానికి వెళ్ళలేని పరిస్థితి వచ్చింది. ఏమైనా కన్స్ట్రక్షన్ చేద్దామని మేము పేమెంట్ ఇచ్చి ఆ లోకల్ చార్జెస్ అన్ని ఇచ్చి అన్ని చేసిన తర్వాత కూడా లేదు సార్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేయడానికి వీల్లేదని పెట్టేషన్ అయిపోయింది. కాదు లక్ష్మయ్య గారు చిన్న సబ్మిషన్. 22A ఇప్పుడు ఎవడో వచ్చి చెవులో గుణం తీసి 22A ఉందని చెప్తే ఇంక రిజిస్ట్రేషన్ చేయమంటాడు. మరి దీనికన్నా ముందు ఒక అధికారి గారికి ఆ బాధ్యత లేదా? ఇది 22A ఉందో, నా దేశంలో ఉందో చెక్ చేయవలసిన అవసరం లేదా? ఎవరు చూస్తున్నాడు? మరి ఎవరు చూడప్పుడు ఎవరికి జవాబుదారీ? మరి దేనికి ప్రభుత్వ ఉద్యోగులు? అదే కదా, మరి జవాబుదారీతనం ఇదే. జవాబుతరం ఉంటే ఇదంతా ప్రాబ్లం రాకపోతుండే. కానీ ఇప్పుడు ఏమైనా వాళ్ళు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతే వాడు చూడకూడదు, చూస్తలేడు. కొత్తోడు వచ్చిన తర్వాత మనకి ఏం తెలుస్తలేదు. అందులో ఎట్లా వచ్చినారంటే వాళ్ళకి ట్రైనింగ్ లేని తహసీల్దార్లు వచ్చిండ్రు, వాళ్ళు డిప్యూటీ తహసీల్దార్లకు ట్రైనింగ్ లేదు, తహసీల్దార్లకు లేదు, గిద్ద వాళ్ళకు ట్రైనింగ్స్ లేవు. వాళ్ళకి ఏదైనా ఒక సిస్టమ్ ప్రకారం ఇస్తే దాని ప్రకారం చేయగలుగుతారు. రకరకాలుగా ఇబ్బందులు చేసేసి ప్రజలను అయితే పీడిస్తున్నారు. డబ్బులు ఇస్తేనే ఈ పని అయితే, లేకపోతే కాదు. ఏందండి ఇంత అన్యాయం అయిపోయిందంటే చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. నేను రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంఘానికి పనిచేసిన రోజుల్లో మేము ఎంత నిష్టగా ఒక పద్ధతి ప్రకారంగా ఉండేది. ఒక జమాబందీ లేకపోయే, ప్రతి సంవత్సరం జమాబందీ ఉండే ఓ లెక్క ఉండేది, మాకు పద్ధతులు ఉండేది. ఏ భూమి ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది, ఏం జరుగుతుంది అనే విషయాలు తెలిసేది. కానీ ఇప్పుడు ఏది లేకుండా చేసేసారు. ఈ పరిస్థితుల్లో మరి గవర్నమెంట్ మరి పునరాలోచన చేసి దాని మీద అదే ఫైనల్ గా చర్చ అంతా ఎక్కడ అవుతుందని అంటే, పిల్లిమెడలో గంట ఎవరు కడతారు అనే దగ్గర వచ్చి చర్చ అవుతుంది. ప్రజలే కట్టాలండి. పిల్లిమెడలో ఎందుకు గంట కట్టాలి? ఇది ప్రజాస్వామ్యం. ప్రజలకి సర్వ హక్కులు ఉన్నాయి. జవాబుదారీతనం లేని ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు ప్రజలకే ఉంటది. లేకపోతే మా నాయర్ గారిని వెళ్ళి పిఏఎల్ వెళ్ళమనండి, పబ్లిక్ లిటిగేషన్ బిల్ వేయండి, లేదా నన్ను ఏమనండి కాదు కదా. ఇప్పుడు నేను అది ఎలా ఉంటుందంటే లాస్ట్కి లచ్చికి చీటి సంతక గాజుల్లాగా ఉంటది. అది కాదు. ఇవాళ ప్రభుత్వ బాధ్యత రాయించడానికి జవాబుదారీతనం ప్రజలకే ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నప్పుడు ప్రజలు నిలదీయాలి. ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు 22A లో పెట్టారు, ఒక 100 మంది లేకపోతే 500 మంది అక్కడ బాధితులు ఉంటారు. కూర్చోండి, అక్కడ గొడవలు చేయండి. స్థానిక ఎమ్మెల్యే ఇళ్ళకి వెళ్ళి నిరసన అక్కడ తెలియజేయండి. రిలే నిర్దేశంలో ఎమ్మెల్యే ఇంటి ముందు కూర్చుంటే ఇదేంటంటే మా ఊర్లో ఇన్ని 10 ల్యాండ్లు పెట్టారు 22లో, అందరూ నా ఇంటి ముందు నిరసన చేస్తున్నాడు, ముఖ్యమంత్రి మీద ప్రెషర్ పెడతాడు. ఆయన ఏమో రెవెన్యూ మినిస్టర్ పిలిచి ఎక్స్ప్లెనేషన్ అడుగుతాడు. ఇవేవి జరగనప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుందంటే దే ఆర్ టేకెన్ యాజ్ గ్రాంటెడ్. ఇది ఎప్పుడైతే సార్ బాధితుల పట్ల మనకు కూడా కన్సర్న్ ఉండాలి. మనం కూడా వాళ్ళ వంతు వాళ్ళు మొదలెట్టమనండి, తర్వాత ప్రజలు ఆటోమేటిక్గా వస్తారు. తెలంగాణ చాలా చైతన్యవంతమైన సమాజం. ఎదురు మనిషి కష్టాన్ని చూసుకుని అది కాదనుకుని వెళ్ళిపోయే మనస్తత్వం కాదు. ఇవాళ తెలంగాణ సాధించుకున్నప్పుడు కూడా అందరూ సమైక్య కృషితోనే సాధించుకున్నారు. ఇది నా తెలంగాణ అనుకున్న భావంతో. సో అంచేత ఖచ్చితంగా వాళ్ళ కన్సర్న్ ఈ 22లో దగ్గర 60-70% అన్న దగ్గర నేను మీరు ప్రత్యక్షంగానో పరోక్షంగానో అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాం దీంట్లో. అంచేత ఒక సామాజికవేత్త ఎవడో ఒకటి గట్టిగా పిలిపించి అలా అప్పుడు కోదండరామ్ గారు లాంటాడో లేకపోతే మహానుభావుడు జయశంకర్ లాంటి ఎవరో ఒకరు నిలబడితే పని అవుతుంది. అంతేగాని వీళ్ళు కూడా రాజకీయ పాపాలు గడుపుకుందాం అని కూర్చుంటే మాత్రం కుదరదు. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు అంతిమ న్యాయ నిర్ణేతలు. ఇది మాత్రం గ్రహించగలగాలి. ఇప్పుడు అశోక్ గారు టెక్నికల్ గా కొన్ని ఇదేంటంటే సొల్యూషన్స్ ఏంటంటే, జిల్లా వారి 22A ఆడిట్ జరగాలి, సర్వే నెంబర్ల పూర్తి పునఃపరిశీలన జరగాలి, హైకోర్టు ఆదేశాల అమలుకు ప్రత్యేక సెల్ ఉండాలి, సింగిల్ ఎవరిచ్చారు ఐడియా? అదే ఇది మనకు కొంత వచ్చే ఇది మన ఫీడ్బ్యాక్ ఆయన ఇందాక అశోక్ సార్ చెప్పిన 1954లోనే డిమార్కెడ్ కేటగిరీ కలిగి వాట్ ఈస్ 22A అన్నది ఎవడా తెలగమాలని ఐడియాలు ఇచ్చిన వాళ్ళు. అది సింగిల్ విండో డీనోటిఫికేషన్ వ్యవస్థ ఉండాలి అనేటువంటి ఇవి సొల్యూషన్సా సార్? ఒక్కటి చెప్పనా నేను, దానికన్నా ముందు మీరు చెప్పిన దానికన్నా ఈ 22A వీళ్ళు ఆ వెబ్సైట్ లో చూసామండి. 22A యాడ్ చేస్తున్నారు ఈ భూముల్ని, కానీ అది కరెక్ట్ కాదు, అది ప్రొసీజర్ కాదు. వాళ్ళు పర్టికులర్ గా చెప్పాలి 22A ఏలో ఏనా, బీనా, సీనా, డీనా, ఈనా, ఇన్ని క్లాసులు ఉన్నాయండి.
ఇన్ని సబ్జెక్షన్లు సంస్కారాలు ఉన్నాయి. అంటే ఏ భూమి ఇది గవర్నమెంట్ ల్యాండా, దేవాదాయ భూమా, దేవాదాయ శాఖకు సంబంధించిందా, లేకపోతే ఇనాం భూములా, వక్ భూములా, అటవీ శాఖ, ఇండివిజువల్లా, ఇన్ని రకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వెబ్సైట్ లో చూపించట్లేదు సార్, వాళ్ళు చాలా వేగంగా ఉన్నాయి. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. జస్ట్ 22A పెట్టేస్తున్నారు. దేనికి సంబంధించింది? ఎంత కన్ఫ్యూజ్ చూడండి. సామాన్య మానవుడికి, చదువు లేని వాడికి కన్ఫ్యూజ్ అవుతుంది. ఇంకేం చేస్తారు? ఇంత చదువుకొని ఇంత నాలెడ్జ్ ఉన్న మనమే ఇంత కన్ఫ్యూజ్ అవుతుంటే విలేజ్ లెవెల్లో రిమోట్ ఏరియాలో ఉన్నవాడి పరిస్థితి ఏంటి సార్? ఇక్కడ ABCDE అని ఇన్ని క్లాసులు ఇచ్చాడు. అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నాయి, ఎస్ఐ ల్యాండ్స్ ఉన్నాయి, దేవాదాయ భూములు ఉన్నాయి, వక్ భూములు ఉన్నాయి, అటవీ శాఖ ఉన్నాయి, ఇండివిజువల్ ఉన్నాయి. ఇన్ని ఉన్నాయి. వీటిలో దేనికి సంబంధించింది ఎక్కడన్నా అది ఉందని చూడండి. మీరు వెబ్సైట్ లో ఏమీ లేవు సార్. నేను అదే అంటాను, రెవెన్యూ వాళ్ళకి ముందు ట్రైనింగ్ ఇవ్వండి, రిజిస్టర్ శాఖ వాళ్ళకి ముందు ట్రైనింగ్ ఇవ్వండి. గవర్నమెంట్ ఏదైనా పాలసీ కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలని మనసు మంచి పద్ధతి ఉంటే ఇవన్నీ చేస్తుంది. అట్ట కాదు, పేదవాడిని హింసించాలి, వాడు సంకనాయిపోవాలి, వాడు ఇబ్బంది పడాలి. వాట్ ఈస్ దిస్ సార్? ఇది నువ్వు పేదవాడికి నాలెడ్జ్ ముందు వాళ్ళకి నాలెడ్జ్ నువ్వేం చెప్పావు? ఈ చేసే ముందు మీరు ఏమైనా పేదవాళ్ళకి ఏమైనా చెప్పారా? దీని మీద వాళ్ళకి ఏమైనా తర్ఫీదు ఇచ్చారా? అనౌన్స్మెంట్ చేశారా? నోటీసులు ఇచ్చారా? తాల్బార్ చేసి మీటింగ్లు పెట్టారా? వాళ్ళకి క్లాసులు కండక్ట్ చేశారా? రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కానీ, మండల స్థాయిలో కానీ, గ్రామ స్థాయిలో కానీ ఇన్ని సచివాలయాలు ఉన్నాయి, గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి. ప్రతి గ్రామంలో సచివాలయం ఉంది. రైతుల్ని, భూ యజమానులు పిలిపించి దీని మీద వాళ్ళకి క్లాసులు కండక్ట్ చేశారా? రెవెన్యూ వాళ్ళు కానీ, ఈ రిజిస్ట్రేషన్ శాఖ వాళ్ళు కానీ. అంటే ప్రభుత్వం ఒక బాధ్యత నేను చెప్తున్నానండి. దయచేసి ఇది చేయటం వల్ల ఏమవుతుందంటే కన్ఫ్యూజ్ రాకుండా పోతుంది. సామాన్యుడు కూడా అలాంటి అవగాహన వస్తుంది దీని మీద. అరే 22A అంటే చాలా మందికి 90% తెలియట్లేదు సార్. ఈ రోజుకి విలేజ్ వెళ్తే అంటే ఏంటని అడుగుతున్నారు. అది గ్రామ స్థాయిలో మీకు సచివాలయాలు ఉన్నాయి, మండల స్థాయిలో MRO ఆఫీసులు ఉన్నాయి, RDO ఆఫీసులు ఉన్నాయి, కలెక్టర్ ఆఫీసులు ఉన్నాయి. మీరు క్లాసులు ఆ రైతులు పిలిపించండి, వాళ్ళు క్లాసులు కండక్ట్ చేయండి, ఇది అని చెప్పండి. మీరు ఎవరికి ఏమి చెప్పకుండా మీ ఇష్టం వచ్చింది ఏమో 22Aలో పెట్టేస్తారా? ఇష్టం లేనియేమో ఎవరెవరికో దాన ధర్మాలు చేసేస్తారా? వాట్ ఈస్ దిస్ సార్? ఇది ప్రొసీజర్ కాదు, ప్రొసీజర్ ప్రకారం జరగట్లేదు. మీరు సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిమెంట్ కూడా మీరు వైలేట్ చేస్తున్నారు. కన్సర్న్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో ఇది కరెక్ట్ కాదు. దీనివల్ల ప్రజలు చాలా నష్టపోతున్నారు. లక్ష్మయ్య గారు, ఫైనల్ గా ఏంటి 22Aని రద్దు చేయాలని ఏమైనా కోరుకుంటున్నారా ప్రజలు? 100% వెరిఫై చేసి వెంటనే వాళ్ళు క్లియరెన్స్ చేయాలండి. అయిన దానికి వాళ్ళకి చుట్టూ తిరగాలంటే మాత్రం మండల ఆఫీసులలో, తహసీల్దార్ల దగ్గర నుంచి పోయి, అక్కడి నుంచి RDO దగ్గర పోయి, మన కలెక్టర్ దగ్గర పోయి అవి రావాలంటే అది చాలా కష్టం. అది చాలా ఇబ్బంది పడుతున్నారు కనుక దాన్ని వెరిఫై చేయాలి. వాళ్ళంతా వాళ్ళే విడ్రా చేసుకోవాలి. అంతేగాని దరఖాస్తులు పెట్టి వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరగాలంటే కష్టము. అదే కాకుండా కోర్టుల చుట్టూ ఏమని తిరుగుతారండి? కోర్టులో ఇయ్యగానే వాళ్ళు ఏమంటారు, ఇష్యూ నోటీస్ అంటాడు. ఇష్యూ నోటీస్ అంటే వాళ్ళు ఏం చేస్తారు? కౌంటర్ వేయరు, ఏమి వేయరు, అంతే తిరుగుతూనే ఉంటాయి. ఇక ఆ నెంబర్ కు రానే రాదు, ఆ టైంకు ఈ నెంబర్ కు రానే రాదు. ఎన్నో కేసులు మేము చూస్తున్నాం రోజు. కానీ ఈ పద్ధతి అయితే బాగలేదు. వెంటనే వాళ్ళంతా వాళ్ళే ఉపసంహరించుకోవాలి. ఎక్కడైతే ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయో వెరిఫై చేసుకోవాలి, వాళ్ళంతా వాళ్ళే విడ్రా చేసుకోవాలి. అది 22A తీసేస్తున్నామండి అని చెప్పాలి. దానికో దరఖాస్తు ఇచ్చి వాళ్ళ తర్వాత పోయి అన్ని ఆఫీసుల చుట్టూ తిరుగుకుంటారంటే ఎడ తిరుగుతారు వాళ్ళు? ఒక సామాన్య రైతునికి తెలుస్తుంది 22 అంటే ఏంటి సార్, మాకు అర్థమైతలేదు. ఏంది అని అంటే అది గవర్నమెంట్ భూమి. అంటే ఎప్పుడు గవర్నమెంట్ భూమి అయితే సార్ ఇది? నేను కొనుక్కున్నాను, చేశాను, అంత అయిపోయింది. ఇప్పుడు వచ్చి మీరు గవర్నమెంట్ ల్యాండ్ అంటే ఎట్లా సార్ అని వాళ్ళు చెప్తున్నారు. కనుక గవర్నమెంట్ వెరిఫై చేసుకోవాలి, వెంటనే విడ్రా చేసుకోవాలి. ఆ పోర్షన్ ఏదైతే ఉందో అది విడ్రా చేసుకుంటే సరిపోతుంది అక్కడ. ఫైనల్ గా ఇప్పుడు ప్రసాద్ గారు, అదే ప్రతిపక్షాలు దీని మీద ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఫైట్ చేస్తున్నాయంటారా? మొదలైంది సార్, ఇంకా మొదలైంది. ఇక్కడైతే చాలా గట్టి సమాధానాలు ఇస్తారు. బీఆర్ఎస్ పార్టీ KTR హరీష్ రావుని రేపు అసెంబ్లీ సమావేశాలు ఎదుర్కోవడం చాలా కష్టం, చాలా కష్టం. అక్కడంటే పాపం వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళట్లేదు, ప్రత్యక్ష పోరాటాలు ప్రజలని చేకొట్టుకుని అక్కడదే సక్సెస్ అవుతుంది అని అడిగితే. ఎందుకంటే ప్రత్యక్షంగా ప్రజలతో మమేకమే చేస్తేనే దీనికి సొల్యూషన్స్ వస్తాయి. ఇక్కడ KTR హరీష్ రావు గారు గట్టికి తగులుకున్న తర్వాత వాళ్ళు ప్రజాద్యమాలు నిర్మించడంలో వాళ్ళకన్నా సిద్ధహస్తులు ఎవరు లేరు. అంటే స్టేట్ ప్రాస్పెక్టివ్ లో ఈ 22A ప్రజల్ని బుల్డోజ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం అనుకుంటే కుదరదు. ఇది కుదరదు ఫస్ట్ థింగ్. ఎందుకంటే ప్రజలకి 100% మందికి యాక్సెప్టెన్స్ ఉన్న చట్టాలు చేస్తే ప్రభుత్వం తరఫున సంతోషిస్తారు, హర్షిస్తారు, ఈ ప్రజా ప్రభుత్వాన్ని నెత్తిమీ పెట్టుకుంటారు. అందుకని ప్రజా దుర్వినియోగపరిచి ప్రజలకే ఆస్తి నష్టాలు కలిగించి ప్రజలను నడి రోడ్డు మీద కట్టుబట్టలతో నిలబడుతున్న ఈ ప్రభుత్వాలకి ప్రజలే ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు.
అదే ఇప్పుడు ప్రతిపక్షాలు తిరగబడతాయి అనుకున్నప్పుడు కౌంటర్ స్ట్రాటజీ ఏమి ఉండదా ప్రభుత్వం? ఏముంటది వాళ్ళ దగ్గర మొదటి దానికి దిక్కు కడదానికి కళ్యాణ్ ఉన్నాడు వాళ్ళ దగ్గర కౌంటర్ స్ట్రాటజీ లేకే కదా. 1954 యాక్ట్ తెలియట్లేదు వాళ్ళకి. 1954 ప్రకారం వాట్ ఈస్ గవర్నమెంట్ ల్యాండ్ తెలియట్లేదు. ఏబిసిడిలో ఏ కేటగరేషన్స్ లో ఏ ల్యాండ్ ఉన్నాయో కేటగరీలుగా అశోక్ గారు చెప్పారు, నేను చెప్పమంటే చెప్తాను దాని గురించి. అవేవి కన్సిడరేషన్స్ లేకుండా డైరెక్ట్ గా ఎద్దేనిందంటే దూర కట్టిండని మొత్తం రాష్ట్రంలో 60-70% ల్యాండ్ అని 22A అంటే దీనికి ప్రాస్పెక్టివ్ సొల్యూషన్స్ ప్రభుత్వం తరఫు నుంచి లేదు అని అర్థం. అదే నిపుణుల నుంచి వస్తున్నటువంటి ప్రభుత్వానికి వస్తున్నటువంటి సలహా ఏంటంటే శ్వేతపత్రం విడుదల చేయాలి, జిల్లా వారి డేటా ప్రజలకు ఇవ్వాలి, కోర్టు ఉత్తర్వులు వెంటనే అమలు చేయాలి, రియల్ ఎస్టేట్ విశ్వాసాన్ని పునరుద్ధరించాలి, ఫైనల్ గా ప్రజల ఆస్తి హక్కును అత్యున్నత ప్రాధాన్యంగా చూడాలి అనేటువంటిది నిపుణుల నుంచి వస్తున్నటువంటి సలహా. వాళ్ళ దగ్గర లేదని మీరు అనుకుంటున్నట్టుకున్నారు, వాళ్ళ దగ్గర ఉంది. శ్వేతపత్రం ఇస్తే వాళ్ళకి కావాల్సింది రాదు. ఇప్పుడు ఏంటంటే రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా 100 అడుగులు స్ప్రింటర్లా పరిగెడుతుంది అనుకోండి, వాళ్ళకి అప్రహెన్షన్స్ లేవు. ఇప్పుడు ఏంటంటే స్తబ్దంగా ఉంది. కొంత ల్యాండ్ బ్యాంకులు పెట్టుకుని నిక్కరమైన బిల్డర్లందరికీ ఎలా రక్త మాంసాలు పిండాలన్న దాని మీద వాళ్ళు కేటగిరీగా ఇది వెళ్తున్నారు. అండర్ కరెంట్ లాబింగ్లతో బేర్ మినిమం లాబింగ్లు చేసుకుని పనులు కానిచ్చుకోవడానికి ఇది ఒక క్షుద్ర పూజలాంటిది. ఇది ప్రభుత్వం ఎత్తుకున్న బృహత్తర పథకం. ఫైనల్ గా అశోక్ గారు ఫైనల్ గా ఒక్క వర్డ్ లో చెప్పండి మీరు కంక్లూజన్. సార్ 22A జాబితాలో ఉందని మాత్రమే చెప్పి రిజిస్ట్రేషన్ ని శాశ్వతంగా తిరస్కరించలేరు. ఇది పాయింట్ చేసుకోవాలి. ఇది 22A ఉందని చెప్పి రిజిస్ట్రేషన్ ని తిరస్కరించడం కుదరదు. ఇది సుప్రీంకోర్టు హైకోర్టులు చెప్పిన మాట, దయచేసి గుర్తుంచుకోండి. దానికి అన్ని ఉండాలన్నమాట. చట్టబద్ధమైన ఆధారాలతోనే చేస్తేనే అది వ్యాలిడ్. చట్టబద్ధ ఆధారాలతో చేయకోకుండా ఉంటే మాత్రం సుప్రీంకోర్టు హైకోర్టులు దీన్ని క్యాన్సిల్ చేస్తాయి 100%. థ్యాంక్ యూ వెరీ మచ్ అని చూద్దాం. ఎందుకంటే ఇది చాలా పెద్ద ఇష్యూ అయ్యేలా ఉంది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా. మరి దీని మీద ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో వేచి చూద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్. డిబేట్ లో పాల్గొన్న ప్రసాద్ గారు, అలాగే శ్రీలక్ష్మి గారు, అశోక్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి 99 TV.